గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతి సంవత్సరం కూడా మా వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో వ్యాస పౌర్ణమి సందర్భంగా ఈ రోజున సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి విశేషమైనటువంటి అర్చన అభిషేకాలు జరుగుతాయి. మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, తదనంతరం సహస్రనామార్చన స్వామివారికి విశేషంగా జరుగుతుంది. మా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించడానికి తోడ్పడుతుంటారు. అట్లాగే దాతల సహకారంతో ప్రతి గురువారం కూడా మా దేవాలయంలో అన్నదాన కార్యక్రమం చాలా విశేషంగా చేయడం జరుగుతోంది. ఇటువైపు తిరుపతి కాలినడకన వచ్చేటువంటి భక్తులు కానీ, ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు కానీ, బయట ఊళ్ళో వాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని దీన్ని చక్కగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈశ్వరుడు అనుగ్రహంతో ఇంకా ముందు ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నాం. ఓం సాయిరాం. కంటపాడు ఓరు జరుగుగట్టున వేయించేసి ఉన్న శ్రీ వరసిద్ధి షిరిడి సాయిబాబా వారి ఆలయం. ఈ ఆలయం సుమారు నిర్మించి 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో మన బావరాజు గోపాలరాజు గారు, అలాగే నలిమిల్లి చిన్న వెంకటరెడ్డి గారు సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ ఆలయం నిర్మాణానికి చాలా కృషి చేసి ఈ ఆలయం నిర్మించారు. తదనంతరం మన గుడిమెట్ల బాపిరెడ్డి గారు ఈ ఆలయాన్ని ఇంత విశేషంగా నడపడానికి ఆయన కృషి చేసిన తర్వాత మా కమిటీ వచ్చాం. మేము కూడా వాళ్ళు ఏ బాటలు అయితే మాకు బాపిరెడ్డి గారు గట్రా ఎలాగ చెప్పారో అలా వారానికి ప్రతి గురువారం మేము ఇక్కడ ఒక 400 మందికి అన్నదానం జరుగుతుంది. అలాగే ఈ గురు పౌర్ణమి చాలా అత్యంత ఘనంగా మేము సుమారుగా ఈరోజు ఒక్కరోజు ఒక 5,000 మందికి అన్నదానం చేస్తాము. ఈరోజు ఉదయం నుంచి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే తర్వాత అన్నదానం, సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం కూడా ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ మా పెంటపాడు గ్రామ ప్రజల తరపున, అలాగే మా కమిటీ వారికి, మా వెన్నంటి వెనకాల ఉండి మాకు ఇంత ప్రోత్సహిస్తున్న మా దాతలకి కూడా మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.